రొంబ అన్యాయం అప్ప, రొంబ అన్యాయం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో ఉన్న కోతుల కథ. ఇక్కడ కోతులు ఇళ్ళ మీదకి రావడం, ఇంటి లోపలికి రావడం, ఏదైనా తినే వస్తువులు తీసుకోవడం కోసం ఆ కిచెన్ రూమ్లోకి వెళ్తే అల్లా కలవడం చేస్తాయి. అసలు ఒక్కొక్కసారి ఎలా చేస్తాయంటే, మిద్దెల మీద పండుకుంటాం కదా నైట్ పూట, అలా పైన పండుకున్నప్పుడు ఉదయం లెగవగానే కోతులు సడన్గా మీదికి రావడం, ఆ మీదికి భయపడడం, అది అలా చేయడం వల్ల చాలామంది మిద్దెల నుంచి పడిపోవడం, వాటి వల్ల కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే వాళ్ళు. ఆ కోతులు అంత ఇబ్బంది పెట్టేవి. అది ఇంట్లోకి వచ్చి ఏమైనా తింటే ఎవరికి బాధ లేదు, కానీ వాటి వల్ల మనుషులు హార్ట్ పేషెంట్ ఉన్నారనుకోండి, చాలా వాటి వల్ల హార్ట్ అటాక్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒకేసారి చూస్తే భయపడతాం కదా. చిన్నపిల్లలు అయితే అసలు కెవ్వు కేక, వాళ్ళ ఏడుపులు మామూలుగా ఉండవు. పాప మీద ఒకసారి మా పాపని కరవడానికి పోతే నేనే అసలు ఎంత కోపం వచ్చిందంటే కొట్టాలనిపించింది. కట్టి తీసుకుని ఇంకా వాటి వెంట ఉరికినా నేను. ఈ కోతిని ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు, ఒక కోతి అయితే ఎప్పుడు ఇంట్లోకి వచ్చేది, ఆ కోతిని ఎలాగైనా పట్టి దీన్ని ఎక్కడైనా వదిలిపెట్టాలని ఆలోచించి ఒక బోన్ తయారు చేశాను యూట్యూబ్లో చూసి. అది నిజంగానే అందులో పడిపోయింది. అది పడ్డ తర్వాత దాన్ని తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టాము. సో ఫ్రెండ్స్, అంత ఇబ్బంది పెట్టే ఈ కోతులు ఇక్కడ వీటి బాధ నుంచి తప్పించుకోవడం కోసం అప్పుడు కొన్ని కొండముచ్చి లాంటివి తీసుకొచ్చేవాళ్ళు. అవి చాలా కొండముచ్చులు కోతుల కంటే సైజులో చాలా పెద్దగా ఉంటాయి. కొండముచ్చులు చూస్తే కోతులు భయపడి పారిపోయేవి. అలాంటిది ఇక్కడ కోతులు ఎంత ముదిరిపోయినాయి అంటే ఆ కొండముచ్చిని ఉరికిస్తున్నాయి. అంత ఘోరంగా తయారని. అయితే ఇంకా వాటిని ఎలాగైనా పట్టి ఎక్కడన్నా అడవిలో సురక్షితమైన ప్రాంతాల్లో వదిలేయాలని కమిషనర్ గారు అనుకొని కోతులు పట్టే వాళ్ళని పిలిపించి పట్టి ఒక చోట ఉంచారు అనమాట. సో సడన్గా మేము ఆ సైడ్ నుంచి వెళ్తుంటే మా ఫ్రెండ్ అన్నారు ఇక్కడ కోతులు పట్టినరాని. అయితే వాటిని చూస్తే నాకు బాధ అనిపించింది. అరే, ఇంత హుషారుగా ఇంత బాగా తిరిగేవి బందీ అయినాయి అని. సరే, ఎక్కడైనా అడవిలో వదిలిపెడతారు అనిపించింది. కానీ వాటికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆకలిస్తుంది కదా, ఏదో ఒకటి తినేవి. మేము వెళ్ళి మామిడికాయలు, మా ఫ్రెండ్ మేము మామిడికాయలు తీసుకొని వాటికి తీసుకొచ్చి పెట్టామన్నమాట. అక్కడ పెట్టిన తర్వాత అక్కడ వాటి తినిపించాలని ట్రై చేస్తే, అన్న లోపల వేయద్దు, వాటి పైనుంచి వేయండి, మీ చేతులతో గుంజి తినేస్తారన్నారు. కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే ఆ జాలి సైజ్ చిన్నగా ఉంది, మామిడికాయలు పెద్ద సైజ్ కదా. సో నేను అడిగాను అనమాట, కొంచెం ఒక చిన్న గ్యాప్ అన్నా వచ్చేది చూడండి అంటే, అక్కడ జాలిది వైర్తో కట్టేసి ఉంది, దాన్ని తీయమన్నారు అనమాట. దాన్ని తీసి ఒక్కొక్కటిగా అందులో మామిడికాయలు వేశాను. ఆ తర్వాత వాటిని తిని అవి ఇప్పటికీ వాటి ఆకలి అయితే తీరింది. తర్వాత వాటికి కొన్ని వాటర్ తెచ్చి పోయమని చెప్పాను అనమాట. చూస్తే మటు చాలా జాలి అనిపించింది, ఎందుకంటే ఒక తల్లి కోతి కూడా పక్కన ఉంది. ఇందులోకి వస్తే పిల్ల చనిపోద్దని మరి సపరేట్గా తినేమో అనుకున్నా. వాటిని చూస్తే మరి చాలా బాధ అనిపించింది. కానీ వీటిని అడవిలో వదిలిపెట్టడమే చాలా మంచిది, ఎందుకంటే అడవిలో రకరకాల చెట్లు పండ్లు ఉంటాయి. ఊర్లో అలాంటి తిండి దొరకకనే మనుషులు ఉన్న చోటకి వచ్చి మనుషుల మీద ఎగబడి తినడం మొదలుపెట్టాయి. నాకైతే సంతోషం ఉంది, ఎందుకంటే ఒక్క పూటైనా వాటికి తిండి పెట్టాననే ఒక ఆనందం. ఇప్పుడు ఈ కోతులు ఎక్కడ తీసుకుపోతారు? నల్లమల్ల అడవులు అలాంటి చోట వదిలిపెడతారా? దూరంగా వదిలిపెడతారు, ఎక్కడ ఊర్లలో వదిలిపెట్టారు. ఎక్కడ ఊర్లలో వదిలిపెడితే మళ్ళీ అవి ఎక్కువై మళ్ళీ అవి రావడం, మళ్ళీ మీరు వచ్చి పట్టుకోవడం, మనుషుల్ని కరిచేస్తాయా? అది వాస్తవం కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కోతులు వచ్చి తినడం వల్ల అది మనుషుల ఆస్తులు అరిగిపోవు, కానీ వాటి భయంతో కొంతమంది చనిపోయినారు కూడా. కొంతమంది ఆ కోతుల వల్ల, ఇక్కడ కోతులు కరవడం వల్ల కొంచెం హైబత్ అయ్యి హార్ట్ అటాక్లు వచ్చి కింద పడిపోయి ఇలా చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కోతుల వల్ల. సో ఆ భయం వల్లనే కోతుల్ని పట్టి మళ్ళీ పంపిస్తారన్నమాట. కోతుల్ని పట్టించి వాటిని సురక్షితమైన ప్లేస్లోకి వదిలిపెట్టేలా చేస్తారు. ఇది మా ఊర్లో కోతుల స్టోరీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.